వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా. వీడి పెళ్లి చేయాల్సిందేనే. మరి మీ పెద్దవాళ్ళతో ఒకసారి. హలో మాస్టారు, ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు వైపు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్. అక్కర్లేదు, నువ్వు మనసు ఇప్పేలోపు అది మారిపోద్ది. నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు. విని ఒకసారి లోపలికి రావా ప్లీజ్. అమ్మయ్యా, మా పెళ్లి క్యాన్సిల్. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి నమ్మవా? కావాలని తన్నే అడుగు. విన్ని సిగ్గుపడతావే, బయటికి రా. అవునండి, మా పెళ్లి క్యాన్సిల్. మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? విన్ని ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళు. ఏమండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. దొరికేసిందిరా. వావ్, రొమాంటిక్, సూపర్. ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్, ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఏలాడుతూ ఉండాలి, ఇక్కడేమో రెడ్ రోజెస్. రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి. కొంచెం ఖర్చు అవుతుంది. మొత్తం తీసుకోరా, మొత్తం అదిరిపోవాలి. అంతే. విన్ని రిషి. ఏంట్రా డెకరేషన్? అసలు ఏం జరుగుతుంది? ఎవరు రాబోతున్నారు? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి. ఓ కొత్త జీవితం నా తలుపు తట్టబోతుంది. అందుకే ప్రిపరేషన్. అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. మాస్టారు, మనుషులు 2 రకాలు. ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు, రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు. సోదాపి ఫైనల్ మ్యాటర్ కదా. ఇదే ఫైనల్ మ్యాటర్ కదా. ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం. సరే విను, నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారం తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళవక ముందే ఒప్పుకొని అంటున్నావు. అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు? అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు. మొగలి రేకులు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి, కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి. ఒకే కొబ్బరి బండలో 2 స్టాలిస్ తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ చూసేయటం, చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విన్ని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ ఉంది విన్ని. నాకు భయంగా ఉందండి. ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం. కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విన్ని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాసెస్ ఎలా పొంకొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందని ఒప్పుకుంది. ఏమొద్దు ఏంటో. ఏమీ అవదో. రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు. రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు. పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన ముడుకులు సంచులు వేసి ఇవ్వండి. ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయ్. బీనీత్ మై డిగ్నిటీ.
అయినా మనం ఎందుకు అడగాలి? వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా. ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? ఆహా, వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే అయి ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్. ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. ఆహా, వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నారండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్మెన్, సి బాస్ గారు అడ్రస్ ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టించమంటారా, బెడ్రూమ్లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. ఆహా, వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో. దా, ఈ మంచిది దా. ఫోర్మెన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. బెడ్రూమ్ లో వీల్లేదు. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాల్లోనే పెట్టించండి, మా ప్రజల కోసం. ఆహా, వాట్ ప్రజాదృష్టి! ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్మెన్, హాల్. చాలు. సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. ఆహా, వాట్ పొలైట్నెస్! ఓహో. ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత, నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు ఈ వెధవ ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార బొయ్య, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. ఇంటి నెంబర్ ఎంత? నెంబర్ 10. ఇదే వాడు ఇల్లు. వీడేవాడు బహుశా బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు బాగు, నేను లేపుతాగా. ఏమో ఆగు. వీడిని ఇక్కడ లేపామనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయింటారు. ఒరేయ్, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు.
అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయిని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు నన్ను వదలరా, ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో. చంపుతా నిన్ను, కొరుకుతా. చెప్పు. ఇది మన కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి. హెడ్ కాదురా ఇది, హెడ్. నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడుదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయనికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లు ఏందిరా? గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్లబాలు. ఈ నల్లబాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎనికి రెడీ. అంత రేంజ్ ఉంది మన. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. రేయ్ జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో పో పో. రేయ్ ఎవడ్రా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి చైతి నల్ల బాల్, నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించవా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్కి వద్దాం. చెప్తున్నా చచ్చిపోతా. అమ్మో కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తే అదే. బేరం ఆడితే ఒట్టు, మాడితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చేయి. అంతనే కదా కీలకతం. చూసినావా తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు కొడతాను, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మతో నిన్ను కదా, తల్లితో నిన్ను కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు కొడతారు, మీరు పోండి పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అద్దం లేకుండా పోరి. అది ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. మళ్ళీ చేయబడింది ఏంటి? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద ఉంటారా, నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడు ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం అనేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా.
వద్దంటానికి వాళ్ళెవర్రా, ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకో. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్. అన్నా నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగవన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే. అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు, ఆగురిబే. కట్టు కదలొద్దు, ఆగురిబే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే. రాబే రారా. పోరాళ్ళు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని సక్క ముక్కల మేసి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాను లాబే. నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాబా. నువ్వు గుంజిపోయిందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి కానీ. రేయ్, ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. నరికేస్తాం. గోడలన్నీ కడిగేసి పిలుస్తున్నారుగా, పలకవే. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ ఇన్సొద్దన్నా డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతానే కాలు మోగుతా. బొక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు. మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా? ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. అవును బాబాయ్, పాప యాక్సిడెంట్ అయినట్టుంది. రా చూద్దాం. ఇద్దరా పోలీస్ కేసు. చూస్తూ ఎలా వదిలేస్తావరా? రారా. బతికే ఉన్నారా? పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పాప అతను లిఫ్ట్ అని అడిగినప్పుడు మనం పారిపోయేవాళ్ళం. ఇప్పుడు అడగకుండానే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. లిఫ్ట్ చేయక్కర్లేదు బాబు, లిఫ్ట్ ఇస్తే చాలు. ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా? మీరు గుద్దింది ఎవరి కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం